వెంకటగిరి నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఒకరోజు ముందే జరుపుకున్నారు. ఒకరోజు ముందే సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఉదయాన్నే స్వయంగా గ్రామీణుల మధ్యకు వెళ్లి పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. బాలాయపల్లి మండల పరిధిలోని పిగిలెం పంచాయతీ ఎస్టీ కాలనీలో గ్రామ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిగిలాం పంచాయతీ ఎస్టీ కాలనీలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ స్వయంగా పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లను అందజేశారు. ప్రతి లబ్దిదారుడితో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు చేరాల్సిందే అన్న తన నిబద్దతను మరోసారి చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల గడప వరకు చేరాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు కావాలని అధికారులకు సూచించారు. మిమ్మల్ని అందరూ గుర్తించి మీకు 1వ తారీఖు ఖచ్చితంగా ముందుకుని ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 7 గంటలకి అధికారులు వచ్చి మీ ఇళ్ల మంది ప్రశ్నించి ఇవ్వండి ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ ఉండబోదని చేస్తున్నారు. అయితే ఎవరైతే బిడ్డలు ఉంటారో లేకుండా వాళ్ళ తల్లిలో వాళ్ళ అక్కలో చెల్లో ఎవరో చూసుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ పనికి పోలేరు, ఆమెను కనిపెట్టి ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇంతకుముందు రామొచ్చింది ఒక పన్ను లేదు, అలాంటి వాళ్ళకు కూడా 4,000 నుంచి 6,000. అదేవిధంగా 15,000, 10,000, 6,000, 4,000 ఇన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల కూడా 65 లక్షల మందికి ఈ పెన్షన్లు 2,800 కోట్లు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. 2,800 కోట్లు. అదేవిధంగా సంవత్సరానికి వచ్చేప్పటికే 33,600 కోట్లు ఇస్తా ఉన్నాం. మన బడ్జెట్ లో చాలా భాగం దానికే వస్తా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కష్టాల్లో ఉన్న పెన్షన్లు మాత్రం అవ్వాతాతలకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఈరోజు అంత డబ్బులు ప్రతి నెల కూడా 7వ తారీఖు సెలవు వస్తే ముందుగా చేసే ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.